మామూలుగా పొలిటీషియన్ చూస్తుంటాం పైనుంచి కిందకి వేసి నానా హడావిడి హంగామా. వాళ్ళ చుట్టూ ఉండేది అని. ముఖ్యంగా మా లాంటి ఫ్యాక్షన్ ప్రాంతంలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ హడావిడి. అవును. సో దో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ పొలిటికల్గా ఉండి ఫ్యాక్షన్ వల్ల బాధించబడ్డ కుటుంబం నుంచి వచ్చినా కానీ సరే వాళ్ళకి జరిగిన పద్ధతిలో ఆ రోజు పరిస్థితుల రీత్యా వాళ్ళు ఆ విధంగా తయారై ఉంటారు. ఆ విధంగా వాళ్ళు గ్రోన్ అప్ అయి ఉంటారు. నో వన్ ఆర్ బోర్న్ యాజ్ ఎ క్రిమినల్స్ ఆర్ నో వన్ ఆర్ బోర్న్ యాజ్ ఎ ఫ్యాక్షనిస్ట్. పరిస్థితుల ప్రభావితం వల్ల వాళ్ళు జరుగుతున్న క్రమము. సో నా నా కుటుంబంలో కూడా నా సొంత తండ్రిని పోగొట్టుకున్న తర్వాత కూడా వెన్ వైఎస్ఆర్ గారు నన్ను ఇక్కడికి పంపించినప్పుడు కూడా సో ఐ వాంట్ ఒక స్పెషల్గా ఆ పాత తరంని మళ్ళీ వెనకేసుకొని అదే క్రైమ్ ఆలోచనలు కానీ ఫ్యాక్షన్ ఆలోచనలు ఉండకూడదనే ఒక ఆలోచనతోనే ఒక కొత్త ఒరవడికి ట్రెండ్ తీసుకొని రావాలని ఒక ఆలోచనతోనే ఇది చేయడం. అంటే ఏంటి పొలిటికల్ లీడర్స్ యాక్సెప్ట్ చేయరు కదా. మీకన్నా సీనియర్లు ఉంటారు, మీ పార్టీ వాళ్ళు ఉంటారు, పక్క పార్టీ వాళ్ళు ఉంటారు. మీరేమో సినిమా హీరోలా కనపడుతూ ఉంటే వాళ్ళేమో పక్క పొలిటీషియన్ లాగా ఉంటారు. వాళ్ళు చూసి మిమ్మల్ని ఎప్పుడల్లా అభ్యంతరం కానీ సజెషన్ కానీ చేశారా, ఇలా ఉండొద్దు పొలిటీషియన్ అంటే అని? అలా ఏం లేదండి. పొలిటికల్ సినారియో అంటే అందరికీ ఒక ఒక